టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. గోశాలలో ఆవుల మృతిపై అసత్య ఆరోపణలు చేశారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని భూమనపై ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద భూమనపై ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 ఆవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారంటూ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి సంబంధించిన గోశాలలో 100 గోవులు దాకా చనిపోయాయంటూ కూడా సరే భూమన కరుణాకర్ రెడ్డి అయితే ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలన్నీ కూడా సరే అవాస్తవం అంటూ అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టీటీడీ బోర్డు మెంబర్ అయినట్టు భానుప్రకాష్ రెడ్డి తిరుపతి అయితే ఎస్పీ కూడా ఫిర్యాదు చేసింది అయితే జరిగింది. అయితే ఈ ఫిర్యాదు మేరకు కూడా సరే అట కరుణాకర్ రెడ్డి మీద కేసులు 3 సెక్షన్ల కిందగా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ గడిచిన వారం రోజుల్లో కూడా సరే అట ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు అట వైసీపీ కాంట్రవర్సీ అయితే నడిచిన తిరుపతిలో అట గో వధశాల అంటూ కూడా సరే కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణల పైన భానుప్రకాష్ రెడ్డి ఎస్పీకి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే పోలీసులు కూడా కేసులు నమోదైతే చేసిన పరిస్థితి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం అయినట్టు వెంకటేశ్వర స్వామి దేవస్థానాల మీద అబద్ధపు ఆరోపణలు ఎవరు చేసినా సరే వారి మీద కఠినమైన చర్యలు ఉండబోతాయి. గోవిందుడితో గోవుతో ఆడుకోవద్దని చెప్పి మేము కరుణాకర్ రెడ్డి గారిని హెచ్చరించడం జరిగింది. కానీ రాజకీయ నిరుద్యోగిగా తిరుపతిలో ఓడిపోయిన తర్వాత తన పబ్బం కలుపుకోవడానికి, తన న్యూస్ పేపర్లో ఉండడానికి, హెడ్లైన్స్లో రావడానికి ఒక అబద్ధపు ప్రచారాన్ని 3 నెలల కాలంలో 100 గోవులు చనిపోయినాయి, బక్క చిక్కిపోయినాయి, దానికి దానా సరిగా పెట్టట్లేదని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకుపోయారు. దీని మీద మేము ఎస్పీ గారిని కలిసిన తర్వాత నిన్న రాత్రి కరుణాకర్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో BNS నెంబర్ 353/1, 299 అలాగే IT యాక్ట్ ఈ 3 సెక్షన్ల మీద వారి మీద కేసు నమోదు చేశారు. ఇది భవిష్యత్తులో అందరికీ ఒక గుణపాఠంగా ఉండాలి. ఎవరైనా సరే ఆధారాలతో మాట్లాడండి. మేము కూడా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినట్టు అనేక అవినీతి అక్రమాల మీద పోరాటం చేసిన వ్యక్తులమే. కానీ ఆధారాలతో మాట్లాడడం, ఆధారాలతో కోర్టుకు వెళ్తే కోర్టు కూడా స్టే విధించింది. అది మా పరిస్థితి. మీరేం ఆధారాలు లేకుండా ఈరోజు మా 8 నెలల కాలంలో మా ఎన్డీఏ కూటమిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఈరోజు భగవంతుడితో రాజకీయాలు చేస్తున్నాయి. ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు, జరగబోవు పరిణామాలు మీరు ఇదే విధంగా ఉంటే జరగబోవు పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. ఏదైతే నేను సవాల్ విసిన నేపథ్యంలో కూడా సరే నిజాలు వెలికి తీయడానికి నేను వస్తుంటే పోలీసులను అడ్డం పెట్టి మరి నన్ను నిర్బంధించారంటూ కూడా కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి. ఎవరు అడ్డం పెట్టారు? పోలీసులు నిన్ను నీ ఇంటి ముందు పవలింపు సేవ దొలుతూ పొల్లుదండాలు పెట్టున్నామని చెప్తున్నారు. అదేదో కొండ మీదకి పోయి అంగప్రదక్షిణ చేస్తుంటే పుణ్యమని వచ్చి ఉండేదని చెప్పి తిరుపతి ప్రజలు అంటున్నారు. ఎవరు నిన్ను పెట్టలా? ఎంపీ గారు వచ్చారు, గురుమూర్తి గారు వచ్చారు, మాట్లాడే ధైర్యం లేక, మాట్లాడేదానికి ఆధారాలు లేక వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. కరుణాకర్ రెడ్డి గారు కుమారుడు వచ్చాడు, గేటు వరకు వచ్చాడు. నువ్వు వచ్చి ఉండొచ్చు కదా. నువ్వు మాత్రం ఇంట్లో కూర్చొని డ్రామాలు ఆడి మిగతా వాళ్ళందరినీ ఇక్కడ పిలిచి డ్రామాలు ఆడతావా? మీ డ్రామాలకి నంది అవార్డులు కానీ ఆస్కార్ అవార్డులు కానీ ఎవరు ఇక్కడ. కాబట్టి మీ డ్రామాలు ఇంకా కట్టి పెట్టండి. ఏదైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకుందాం. అంతేగాని భగవంతుని అడ్డం పెట్టుకుని, గోవులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దని చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అలాగే టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏదైతే నిజారులైన ఆరోపణలు చేస్తే రాబోయే రోజులు ఏదైనా కొత్త చట్టాలు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి చట్టాలని పదును పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా జరగబో ధర్మకర్తల మండలి సమావేశంలో సుదీర్ఘంగా దీని మీద చర్చించి టీటీడీ మీద ఉన్న నిరాధార ఆరోపణలు చేస్తే ఆధారం లేకుండా వారి మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా, ఎందుకంటే ఇవన్నీ కొన్ని బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి, బెయిల్ లేకుండా సెక్షన్లు తేవాలి. ఎందుకంటే ఏమైనా అంత ఆషామాషి అయిపోయింది. హిందూ ధర్మం అంటే హిందూ దేవుళ్ళు అంటే మిగతా అన్యమతులకు సంబంధించిన చర్చల మీద, మసీదుల మీద మాట్లాడే ధైర్యం ఉందా వీళ్ళకి? ఆడ జరుగుతున్న అన్యాయాలు పోయి మాట్లాడమని చెప్పండి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను రెచ్చగొట్టి మీరు తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి వైసీపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ ఆటలు సాగనివ్వం. అయితే ఏదైతే నిజాలైన ఆరోపణలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకునే విధంగా టీటీడీకి పాలక మండలిలో కూడా కొత్త చట్టాలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉండే చట్టాలు కూడా పదును పెట్టాల్సిన అవసరం అయితే ఉండదని కూడా భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతి ఉంది. కెమెరామెన్ గిరి, సిటీ 24 న్యూస్, తిరుపతి.